హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజయ్యమల్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన వీడియోలో బయోకెమిస్ట్రీ కంట్రోల్స్ లెవెల్ 1, లెవెల్ 2 థైరాయిడ్ కంట్రోల్స్ ఇవి ఏ విధంగా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి, రికార్డ్ ఏ విధంగా చేసుకోవాలి, స్టోరేజ్ ఏ విధంగా చేసుకోవాలో కంప్లీట్గా చూపిస్తాను ప్రొసీజర్. ఓకేనా? సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇవి వచ్చేసి థైరాయిడ్ కంట్రోల్స్ లెవెల్ 1, లెవెల్ 2. ఇది వచ్చేసి థైరాయిడ్ కదా, ఇక్కడ చూడండి, ఇది 1 లెవెల్, ఇది 2 లెవెల్. ఓకేనా? 2 లెవెల్స్ ఉంటాయి. దీని నేమ్ వచ్చేసి అసైడ్ కెమిస్ట్రీ కంట్రోల్ అని అంటారు అన్నమాట. లాట్ నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ఎక్స్పైర్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి పౌడర్ ఫామ్లో ఉంటుంది. దీని వచ్చేసి మనము ఇంజెక్షన్ వాటర్ లేదా యాంపుల్ వాటర్, స్టెరైల్ వాటర్ లేదా డిస్టిల్ వాటర్ దీంతో రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఇది ఎంత మిక్స్ చేసుకోవాలనేది దీని మీద ఉంటుంది. మనకు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వచ్చేసి 5 ml H2O అని ఉంది. 5 ml H2O అంటే ఇది 5 mlతో మనం దీంట్లో రీకన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం చేసేద్దాం, చూద్దాం. సో ఇదైతే మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉండదు కాబట్టి మనం ఒక స్టెరైల్ కంటైనర్ నేను తీసుకుంటున్నాను. స్టెరైల్ యూరిన్ కంటైనర్ ఇది, స్టెరైల్ది. దీంట్లో 10 ml అన్నమాట. ఇది 2 ఆయిల్స్ సరిపోతుంది. నేను 10 ml ఆయిల్ అయితే దీంట్లో వేసుకుంటున్నాను. నేను 5 ml ఈచ్ వన్ దాంట్లో వేసుకోవాలి. 2 టిప్స్ అయితే తీసుకోవాలి. ఒకదానికి వాడిన టిప్ ఇంకో దానికి వాడకూడదు. మనము ఒక టిప్ అయితే నేను ఒకదానికి వాడుకుంటున్నాను. ఫస్ట్ లెవెల్ 1 అయితే చేద్దాం. మనం క్యాప్ తీసి 1 by 1 మనము చూడండి 1 ml పిప్పెట్ ఇది 5 times అయితే వేయాలి మనము. చూసారు కదా, 1 ml పిప్పెట్ ఇది కంప్లీట్గా 1 ml తీసుకొని మెల్లగా వేయాలన్నమాట ఇట్లా. సో 2, నెక్స్ట్ 3, 4, 5. బాగా అబ్జర్వ్ చేయండి. టిప్ అయితే దీనికి తగలనీయకూడదు, ఎందుకంటే కంటామినేట్ కాకుండా ఉంటుంది అన్నమాట. ఒకటి యూజ్ చేసిన తర్వాత మనకి డిస్కార్డ్ చేయాలి దాన్ని. సో కలిపిన తర్వాత అయితే బాటిల్కి మూత చూడండి, మూత కూడా పౌడర్ ఫామ్ అనేది ఉంటుంది. సో దీనికోసం మనము క్యాప్ టైట్ పెట్టుకొని వాటర్ ఇది మిక్స్ కావడానికి ఒక 10 times ఇలా అనేసి అప్ టు బాటమ్ ఇట్లా. సో ఇలా చేసేసి 15 నిమిషాలు ఈ విధంగా 15 నిమిషాలు ఒక రివర్స్లో పెట్టుకొని తర్వాత మనం ఎలికాట్లో చేసుకోవాలి. అది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ 2 చేద్దాం. నెక్స్ట్ లెవెల్ 2, దీన్ని కూడా చేద్దాం సేమ్. వేరే టిప్ అయితే మార్చుకున్నాను, అది నేను డిస్కార్డ్ చేసిన. సో వేరే టిప్ చేంజ్ చేస్తాను, ఎందుకంటే ఒకదానికి ఒకటి వాడకూడదు. ఎందుకంటే అది లెవెల్ 1, లెవెల్ 2 కాబట్టి దేనికి వాడకూడదు. శాంపుల్కైనా వాడదు, కంట్రోల్స్ కూడా వాడకూడదు, క్యాలిబ్రేటర్ కూడా వాడకూడదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా. సో 4 అయితే అయినాయి, లాస్ట్ 5. 5 ml అయితే అయిపోయింది. ఈ 2 బాటిల్లో సేమ్ ఇప్పటిలాగానే ఇలా చేసుకుంటే ఏంటంటే ఆ మూతకున్న సైడ్లకున్న మొత్తం అనేది డిజాల్వ్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు టైం మనం చూసుకొని మామూలుగా 15 minutes ఇట్లా 15 minutes రివర్స్లో పెట్టుకున్నట్లయితే హాఫ్ అన్ అవర్ అయితే డిజాల్వ్ అవ్వడానికి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ కావాలి డిజాల్వ్ కావడానికి. అంతవరకు మనం ఏం చేద్దామని అంటే ఎలికాట్ ఏ విధంగా చేసుకోవాలి, దీంట్లో లిక్విడ్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇది వచ్చేసి చూడండి, ఇది 5 ml కదా, 5 ml నేనైతే ఒక 15 బుల్లెట్ ఆయిల్స్ ఉంటాయి కదా, దీన్ని బుల్లెట్ ఆయిల్స్ అంటారు, లేదా
పీసీఆర్ ట్యూబ్స్ లేకపోతే ఎలికాట్స్ అని అంటారు, ఎలికాట్ ట్యూబ్స్ కూడా అంటారు దీంట్లో. సో దీంట్లో అయితే నేను ఇది వచ్చేసి మనకి లేబులింగ్ వచ్చేసి మనం 1.5 ml వరకు దీంట్లో స్టోరేజ్ చేయొచ్చు. దీంట్లో నేనైతే 5 ml డివైడెడ్ బై నాకు ఒక 15 అంటే ఒక దాంట్లో 350 ml నియర్ బై వస్తుంది అనమాట. సో నాకు అన్నిట్లో రన్ చేయడానికి ఒక వాయిల్లో అన్ని పారామీటర్ బయోకెమిస్ట్రీ అంటే మనం డిపెండ్ ఆన్ రన్ చేసే పారామీటర్ అంటే నేను ఒక 10కి రన్ చేయాలనుకున్నాను, ఒక 300 వరకు పడుతుంది. సో ఒక 50 మైక్రోన్స్ ఎక్కువ అంటే 350 మైక్రోన్స్ అయితే నేను దీంట్లో ఇస్తున్నాను, వేసి పెట్టుకోవాలన్నమాట. సో చేయడానికి అయితే ముందే ఏం చేయాలంటే మనం ఒక్కొక్క దానికి లేబుల్ చేసుకోవాలి ఇక్కడ. సో చూడండి దీనికి వచ్చేసి లేబులింగ్ చూడండి, ఇక్కడ లెవెల్ 2 అని పెట్టాను. ఇక్కడ డేట్ వేసుకోవాలి, ఎందుకంటే ఈరోజు రీకన్స్ట్రక్ట్ చేసినట్లు 28/12 ఓకేనా, 28/12 అని రాశాను. ఎందుకంటే మనం రీకన్స్ట్రక్ట్ చేసిన డేట్ అనమాట, అంటే ఎన్ని రోజుల వరకు మన స్టెబిలిటీ ఉంటుంది అనేది దీన్ని బట్టి చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా లెవెల్ 1 ఇక్కడ లెవెల్ 2 ఇట్లా వేసి పెట్టుకోవాలన్నమాట. వేసిన తర్వాత దీంట్లో మూత పెట్టేసి మనకు స్టోరేజ్ చేసి చూసుకున్నట్లయితే దీనిపైన ఉంటుంది ఎన్ని డిగ్రీస్లో చేయాలనేది కూడా ఆయిల్ పైన ఉంటుంది. చూడండి చూపిస్తాను. స్టోరేజ్ చూసుకున్నట్లయితే 2 to 8 degrees సెంటిగ్రేడ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, కనిపిస్తుంది కదా 2 to 8 degrees స్టోరేజ్. ఇది వచ్చేసి యాడింగ్ అనమాట. సో ఇదన్నమాట. దీంట్లో మనం దీంట్లో వేసిన తర్వాత ఒక్కొక్క వాయిల్ డైలీ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట కంట్రోల్కి. ఒక వాయిల్ ఒకసారి వాడిన తర్వాత వాడకూడదు, ఎందుకంటే ఇట్లా ఎందుకు వేసుకోవాలి ఈ విధంగా అంటే ఇదే వాయిల్ వేసి మనం స్టోరేజ్ చేసినట్లయితే బయట పెట్టినట్లయితే ఇది ఆల్రెడీ స్టోరేజ్లో ఎట్లా అంటే అంటే మనకి డీప్ ఫ్రీజ్ అవుతుంది అనమాట. డీప్ ఫ్రీజ్ అనమాట మనం చేసేది 2 to 8 అంటే డీప్ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. మెటీరియల్ అనేది లిక్విడ్ ఫామ్ కాకుండా ఐస్ ఫామ్ అయిపోతుంది. దాన్ని కావాలంటే నార్మల్ లిక్విడ్ ఫామ్ కావాలంటే అంటారు. ఆ మెటీరియల్ లిక్విడ్ ఫామ్ కావాలంటే టైం పడుతుంది మనకు. అట్లా ఈ మొత్తం ఒకటేసారి లిక్విడ్ ఫామ్ టైం పడుతుంది, అందులో కూడా స్టోరేజ్ స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే కంట్రోల్స్ పాస్ అవ్వడము, ఒకసారి ఫెయిల్ అవ్వడం ఇట్లా జరుగుతాయి. లేకుంటే పాస్ అవ్వన వాల్యూస్ కరెక్ట్ రావన్నమాట. అందుకనేసి మనం ఒక్కొక్క వాయిల్ అయితే సమానంగా వేసుకున్నట్లయితే ఒక్కొక్క వాయిల్ తీసుకొని బయట పెట్టేసి మనం నార్మల్ వామప్ అయిన తర్వాత కంట్రోల్స్ ఆన్ చేసుకుంటే అప్పుడు క్యూసీ అనేది మంచిగా పాస్ అవుతుంది అనమాట. అందుకనేసి స్టోరేజ్ ఈ విధంగా చేసుకోవాలి మనం అనమాట. కంటామినేట్ ఉండదు, చాలా బాగుంటుంది. సో ఇదనమాట. టైం అయితే ఇప్పుడు ½ an hour అయిపోయింది మనకు రికార్డ్ చేసిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి 340 మైక్రోలీటర్స్ అయితే నేను ఒక బుల్లెట్ వాయిల్ వేసుకుంటాను. చూడండి, వేసే ముందు కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను మిక్స్ చేసుకున్న లిక్విడ్ ఫామ్ ఈ విధంగా అవుతుంది అనమాట. ఒక్కొక్క వాయిల్లో మెల్లిగా ఇలా వేసుకోండి. లెవెల్ 1 లేబుల్ చేసుకున్నది ఇవన్నమాట. తక్కువ రాకుండా వేసుకోండి, ఎందుకంటే ఒక దాంట్లో ఎక్కువగా తక్కువ రాకుండా వేసుకోవాలి మనం. సో ఇలా వేసుకున్నట్లయితే ప్రాపర్ అన్నిటికీ క్యూనెస్ కాకుండా క్యూస్ అనేది పాస్ అవుతుంది అనమాట మనకి. సో ఈ విధంగా వేసుకొని అన్నిట్లో వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిప్పెట్టింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇంకొకటి గుర్తుపెట్టుకుని ఒక పాయింట్, ఈ క్వాలిటీ కంట్రోల్స్ మిక్స్ చేసే ముందు ఎప్పుడైనా పిప్పెట్టింగ్ ప్రాపర్గా చేయాలి, ఎయిర్ బబుల్ లేకుండా మంచిగా నీట్గా చేయాలన్నమాట. పిప్పెట్టింగ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ప్రాపర్గా మిక్సింగ్ అన్నీ ప్రాపర్ లేకున్నట్లయితే కంట్రోల్ మెటీరియల్ చాలా కాస్ట్లీ కదా, జాగ్రత్తగా చేయకపోతే వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకే జాగ్రత్తగా పని చేయాలి. సో ఆల్మోస్ట్ అయితే అన్ని వాయిల్స్లోకి అయితే నాకు వచ్చింది. టైం అయితే ఇప్పుడు ½ an hour అయిపోయింది మనకు రికార్డ్ చేసిన తర్వాత. ఇప్పుడు వచ్చేసి 340 మైక్రోలీటర్స్ అయితే నేను ఒక బుల్లెట్ వాయిల్ వేసుకుంటాను. చూడండి, వేసే ముందు కొద్దిగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను మిక్స్ చేసుకున్న లిక్విడ్ ఫామ్ ఈ విధంగా అవుతుంది అనమాట. ఒక్కొక్క వాయిల్లో మెల్లిగా ఇలా వేసుకోండి. లెవెల్ 1 లేబుల్ చేసుకున్నది ఇవన్నమాట. తక్కువ రాకుండా వేసుకోండి, ఎందుకంటే ఒక దాంట్లో ఎక్కువగా తక్కువ రాకుండా వేసుకోవాలి మనం. సో ఇలా వేసుకున్నట్లయితే ప్రాపర్ అన్నిటికీ క్యూనెస్ కాకుండా క్యూస్ అనేది పాస్ అవుతుంది అనమాట మనకి. సో ఈ విధంగా వేసుకొని అన్నిట్లో వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిప్పెట్టింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇంకొకటి గుర్తుపెట్టుకుని ఒక పాయింట్, ఈ క్వాలిటీ కంట్రోల్స్ మిక్స్ చేసే ముందు ఎప్పుడైనా పిప్పెట్టింగ్ ప్రాపర్గా చేయాలి, ఎయిర్ బబుల్ లేకుండా మంచిగా నీట్గా చేయాలన్నమాట. పిప్పెట్టింగ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ప్రాపర్గా మిక్సింగ్ అన్నీ ప్రాపర్ లేకున్నట్లయితే కంట్రోల్ మెటీరియల్ చాలా కాస్ట్లీ కదా,
జాగ్రత్తగా చేయకపోతే వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అందుకే జాగ్రత్తగా పని చేయాలి. సో ఆల్మోస్ట్ అయితే అన్ని వాయిస్లోకి అయితే నాకు వచ్చింది. సో నెక్స్ట్ లెవెల్ 2 కూడా సేమ్ నేను అలాగే సేమ్ చేస్తాను అనమాట. అన్నిట్లో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా వేసుకొని ప్రిపేర్ చేసి ముందే పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట మనకు. ఇది లెవెల్ 1, ఇది లెవెల్ 2 అనమాట. నేను వేసేది లెవెల్ 2. ఓకేనా? ఈ విధంగా లేబుల్ వేసుకోవాలి. లేబుల్ వేసుకోకున్నట్లయితే ఏమవుతుందంటే మనకు ఒకదాని లెవెల్ ఒకదానికి కంట్రోల్ రన్ చేసానుకో పాస్ కాదు. ఓకేనా? అదన్నమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను వీడియోలు చేస్తూ ఉంటా. ఎందుకంటే తెలుగులో ఎవరు ప్రాపర్ చెప్పట్లేదు. తెలుగులో వీడియోస్ అయితే మీకు ఇక్కడ దొరకవు, ఇలాంటి వీడియోస్. సో తెలుగులో అయితే నేను చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు మన ఛానల్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఏ వీడియో అయినా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఏం చేయాలి నేను చేస్తాను. కంప్లీట్గా నేను మన ల్యాబ్ టెక్నాలజీస్ కానీ మెడికల్ పరంగా కానీ ఏం ప్రొఫెషన్ చేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా అన్ని వేసుకున్న తర్వాత 1 by 1 ఈ విధంగా క్యాప్ పెట్టుకోవాలన్నమాట. క్యాప్ ఇట్లా గట్టిగా పెట్టుకొని ఇట్లా 1 by 1 ఇలాగే పెట్టేసుకొని ఈ ట్రే మొత్తం మనం దీంట్లో స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా అయితే నేను లేబుల్ చేసుకున్నా. ప్రతి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాను అనమాట. విట్రస్ కంట్రోల్స్ అని లెవెల్ 1, లెవెల్ 2 అని పెట్టుకోండి. నేను ఇది విట్రస్ 250 మన దగ్గర ఉంది కాబట్టి ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలు ఉన్నాయి కదా కంట్రోల్ రన్ చేసేది. ఇవే కంట్రోల్స్ అనమాట, అయిపోయినాయి. ఈరోజు మీకోసం కూడా పెట్టాను అనమాట. ఈ విధంగా ప్రిపేర్ చేయాలి. సో రోజు 1 వాయిల్ లెవెల్ 1, లెవెల్ 2 వేసి నేను రన్ చేసుకుంటాను. సో ఇది స్టోరేజ్ అనమాట. స్టోరేజ్ అంటే ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.